ఫుల్ చేయడము లేకపోతే బండిలో కారో బైకో అది ఓకే, కానీ డ్రమ్స్లో వచ్చి ఫిల్ చేసుకెళ్తున్నారంట కదా, వాటిని ఎందుకు అలో చేస్తున్నారు? అంటే డ్రమ్స్ అంటే ఇప్పుడు డీజిల్ ఉందండి. డీజిల్ మేము 2000 లీటర్స్ వరకు ఇవ్వచ్చు సివిల్ సప్లై దీని ప్రకారంగా ఉమ్, మేము ఇవ్వాలి. ఉమ్, ఎక్కడ దాని రిస్ట్రిక్షన్స్ లేదు, ఎందుకంటే మాది ఎసెన్షియల్ దీంట్లో లేదు ఇప్పుడు. ఉమ్, సబ్సిడీ మనకు సబ్సిడీ ఉన్నప్పుడు అంటే అప్పుడు ఉండే. సో ఓకే. ఫ్రీ మార్కెట్ అయిపోయింది కాబట్టి ఆ రిస్ట్రిక్షన్ అలాంటిది ఏం లేదు. ఆ, సో ఇంకోటి ఏంటంటే బల్క్ బయ్యర్స్ కి ఇంతకుముందు డైరెక్ట్ కర్ణాటక నుంచి తెచ్చుకునే వాళ్ళు. ఆ, కర్ణాటక నుంచి తెచ్చుకునే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేశారు. ఓకే. ప్రైస్ అంటే మా కన్జ్యూమర్ ప్రైస్ కంటే తక్కువ దొరికేది, 10 రూపాయలు తక్కువ దొరికేది వాళ్ళకి. కార్పొరేట్ వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు కంపెనీస్. ఆ, కంపెనీ కన్జ్యూమర్ ఇచ్చేవారు కాదు, బట్ బల్క్ బయర్స్ కి ఇచ్చేవాళ్ళు. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రం తెచ్చుకుంటే మన రాష్ట్రం 27% ట్యాక్స్ పోగొట్టుకుంటుంది. ఉమ్, ఇక్కడ నియంత్రణ ఏం లేదు. ఉమ్, అంటే సుమారు 2-3 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుంది. ఉమ్, అదొకటి. అది ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకు రేట్ పెంచారు. వాళ్ళు రేట్ పెంచేసరికి ఏం చేశారంటే మళ్ళీ మా రీటైల్ అవుట్లెట్స్కి వస్తున్నారు. ఉమ్, సో అచ్చా. ఇక్కడ నుంచి ఎట్లయినా వాళ్ళు పర్చేస్ చేయాల్సిందే, అక్కడి నుంచి రాకపోయినా ఇక్కడ నుంచి పర్చేస్ చేయాల్సిందే. ఆ, అయితే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఓన్లీ గ్యాస్ పైన హోటల్స్ బంద్ అవుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు అవును, మనకు డీజిల్ ఎక్కడైనా ఇప్పుడు కరెంట్ పోయినా ఎక్కడ పోయినా కూడా మళ్ళీ డీజిల్ కావాల్సిందే. అవును. ఇప్పుడు ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది మొత్తం ఇప్పుడు డీజిల్ పైన నడుస్తుంది. ఈ పానిక్ లో అందరూ జాగ్రత్త పడతారు. తర్వాత దీని పరిస్థితి అయితే ఏంటండి? మన బ్లాక్ చేస్తున్నారు అక్కడక్కడ అనే, ముందుగానే బ్లాక్ చేసి పెట్టుకుంటున్నారు అనేది వస్తోంది, ఎంతవరకు నిజం ఇది? లేదు లేదు, బ్లాక్ చేసేది ఆస్కారమే లేదండి. ఎందుకంటే మాకున్న అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ కెపాసిటీ ఎంత అంతే స్టార్ట్ చేస్తాం కదా, ఉమ్, అందుకు ఎక్కువ బయట పెట్టలేం కదా. ఉమ్, అయితే ఇక్కడ ఒకటి మిస్యూజ్ ఎక్కడ అవుతుందంటే ఆస్కారం ఉంది, ఇప్పుడు జరుగుతుంది, కాకపోతే ఇంకెక్కువ జరగవచ్చు. అడల్టెడ్ డీజిల్ రావచ్చు ఇప్పుడు, ఆల్మోస్ట్ జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఎట్లా మొబైల్ అడల్టరేట్ డీజిల్ అంటే డిస్పెన్సింగ్ డేంజర్ కదండి, ఎట్లా? అంటే ఇప్పుడు బౌజర్స్ అని 3 KL 6000 లీటర్స్ 3000 లీటర్స్ అని డోర్ డెలివరీ అని ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్, ఆయిల్ కంపెనీస్. ఓకే. సో అవి ఏంటంటే ఇమ్మూవబుల్ మిషనరీ కానీ మైనింగ్ లో కానీ లేకపోతే ఏదన్నా కాంట్రాక్టర్స్ దగ్గర కానీ డెలివరీ ఇవ్వడానికి ఉంది. ఉమ్, దీన్ని ఏం చేస్తారంటే పబ్లిక్ లో రోడ్ల పైన కూడా వెహికల్స్ లో పోసేస్తున్నారు. అది రిస్కీ అనమాట. స్కూల్ ఓకే. బస్ లో వెళ్ళి పోస్తున్నారు. ఆ, అయితే ఇప్పుడు ఏమవుతుందంటే పక్క రాష్ట్రం నుంచో లేకపోతే ఇక బయట ఎక్కడి నుంచో ఇప్పుడు ఎల్డిఓ ఫ్రీ మార్కెట్ అయిపోయింది, పామ్ ఆయిల్ ఫ్రీ మార్కెట్ అయిపోయింది. ఉమ్, అది తక్కువ రేట్లో వస్తుంది. ఉమ్, సో ఈ ఒక డీజిల్ ఒక 3000 6000 తీసుకొచ్చి ఒక స్టాక్ యార్డ్ పెట్టుకొని అక్కడ ఇవి కూడా ఎల్డిఓ అండ్ పామ్ ఆయిల్ తీసుకొచ్చి మిక్స్ చేసేసి తక్కువ ధరలకు ఇస్తున్నారు. అది ఉమ్, పొల్యూషన్ కి ఇదవుతుంది, ప్లస్ బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. ఉమ్, సో ఇప్పుడు అది కంట్రోల్ చేయకపోతే ఈ అడల్టెడ్ డీజిల్ అనేది బాగా వచ్చేస్తుంది. ఓకే. సో దానివల్ల ఇప్పుడు ఉన్న పరిస్థితుల నష్టాలు జరుగుతాయి. ఆ అడల్టెడ్ డీజిల్ వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నష్టాల్లోకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. సో అది ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాల్సింది ఇప్పుడు అది. ఓకే. దీని మీద విజిలెన్స్ ఎలా ఉందండి? సివిల్ సప్లైస్ వాళ్ళది కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ విజిలెన్స్ ఏమైనా నడుస్తుందా, ఉందా అసలు? మేము ఆల్రెడీ ఒక కంప్లైంట్ ఇచ్చాం ఈ మధ్య కాలంలో. మీరు వాళ్ళు కంప్లైంట్ అక్కడక్కడ ఇచ్చారు, కానీ తెలంగాణ గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో బ్లాక్ చేస్తారు, లేకపోతే మీరు అన్నట్టుగా నకిలీ డీజిల్స్, అదే అడల్టరేట్ కల్తీ ఇవన్నీ వస్తూ యా ఉంటాయని ఆటోమేటిక్గా తెలంగాణ సివిల్ సప్లైస్ వాళ్ళు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి కదా. అది ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి మేము డిసెంబర్లోనే కంప్లైంట్ ఇచ్చాం కమిషనర్ గారు కలిసి. ఆ, దానిపైన వాళ్ళు ఏదో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళని పెట్టారు. ఆ, బట్ ఎంతవరకు ఏమైందని ఇక మాకు అప్డేట్స్ లేవు అక్కడి నుంచి. ఓకే. అంతేలే, అది వాళ్ళు వాళ్ళ ఏదో డ్యూటీ చేస్తారు. కదా. మీరు యా మీరు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు, కానీ దాన్ని కంట్రోల్ చేయాల్సింది